ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని తమిళ భాషలో ము అరుణాచలం గారు రాశారు. దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. ఈ కథ తమిళ కావ్య కథలు అన్న విభాగంలోనిదండి. ఈ కథ పేరు కోవలుడు కన్నకి. ప్రాచీన తమిళ దేశం చోళనాడు, పాండ్యనాడు, చేరనాడు అనే 3 భాగాలుగా ఉండేది. వాటిని చోళరాజులు, పాండ్యరాజులు, చేరరాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఈనాడు పుహార్, మధుర, వంజి అని వ్యవహృతమవుతున్న పట్టణాలు ఆ రోజుల్లో వారికి రాజధానులుగా ఉండేవి. పూర్వం ఈ నగరాలు సకల సంపదలు, సకల కళలతో వర్ధిల్లుతూ కలకలలాడుతూ ఉండేవి. రాజులు న్యాయం తప్పక పరిపాలించేవారు. ప్రజల జీవితం సౌఖ్యావహమై ఉండేది. పుహార్ నగరంలో ఆ రోజుల్లో మానాయికన్, మాషాత్తువాన్ అనే వర్తక శ్రేష్ఠులు నివసించేవారు. రూపంలోనూ గుణంలోనూ అధికులైన కన్నకి అనే కుమార్తె నాయకన్కి ఉండేది. గుణంలోనూ అధికురాలైన ఆమెకు 12 ఏళ్ళు. మాషాత్తువానుకి చదువు సంధ్యల్లోనూ గుణంలోనూ అధికుడైన కోవలుడనే కుమారుడు ఉండేవాడు. అతడికి 16 ఏళ్ళు. ఒక మంచి రోజు చూసి వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశారు. కోవలన్ తల్లిదండ్రులు అతనికి ప్రత్యేకంగా ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. అందులో కావలసిన వస్తువులన్నీ ఉంచారు. పనివాళ్లను కూడా నియమించారు. గృహస్థ జీవితం చక్కగా గడపమని కోవలుణ్ణి, కన్నకిని అందులో ఉంచారు. కోవలుడు భార్యను ప్రేమిస్తూ గృహస్థ ధర్మాలు చక్కగా నిర్వహిస్తూ కాలం గడపసాగాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఆ నగరంలోనే చిత్రావతి అనే ఒక గణికాంగన ఉండేది. ఆమెకు మహాసౌందర్యవతి అయిన కుమార్తె ఉంది. ఆమె పేరు మాధవి. ఆమె 7 ఏళ్ళు నాట్యం నేర్చుకుంది. నాట్యకళలో ఆమె ఘటికురాలైంది. ఆమెకు 12 సంవత్సరాలు వచ్చాయి. ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి ఆమె నాటక రంగాధిరోహణోత్సవం ఒక మంచి రోజున చోళమహారాజు సమక్షంలో వైభవంగా జరిగింది. ఆమె నాట్య ప్రదర్శనను చూసి ముగ్ధుడైన రాజు ఆమెకు ఎన్నో బహుమతులు బహూకరించాడు. రంగాధిరోహణోత్సవానికి కోవలుడు కూడా హాజరయ్యాడు. రాజు మాధవికి బహూకరించిన అమూల్య హారాన్ని సభవారికి చిత్రావతి చూపుతూ, దీన్ని 1000 బంగారు నాణాలకు కొన్నవారు మాధవికి ప్రియుడు కావచ్చు అని ప్రకటించింది. ఆమె అడిగిన మూల్యం చెల్లించి కోవలుడు ఆ హారం స్వీకరించాడు. మాధవిని తనదాన్నిగా చేసుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళాడు. తదాదిగా ఆమెతో కాలం గడపసాగాడు. తన ప్రియకాంత అయిన కన్నకిని పూర్తిగా మర్చిపోయాడు. భర్తృవియోగం కన్నకికి దుఃఖకారణమైంది. అయినా సరే ఎప్పటికైనా సద్బుద్ధి కలిగి తన భర్త తన వద్దకు వస్తాడులే అనే నమ్మకంతో ఆమె గృహస్థ జీవితం ఒంటరిగానే గడపసాగింది. మాధవి కోవలులు సంతోషంగా కాలం గడపసాగారు. మాధవికి ఒక కుమార్తె జన్మించింది. ఆ పిల్లకు మణిమేఖల అని పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మామూలు ప్రకారం పుహార్ నగరంలో ఇంద్రోత్సవం ప్రారంభమైంది. నగర పౌరులు తండోపతండాలుగా సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆటపాటలతో ఉత్సవం జరుపుకోసాగారు. మాధవి కోవలులు సముద్ర తీరం చేరుకున్నారు. మాధవి వీణను తీసుకుని కోవలుడు రకరకాల ప్రణయ గీతాలు ఆలాపించాడు. అతను ఆలాపించిన గీతాలను మాధవి శ్రద్ధగా విన్నది. అతని మనస్సు మరో మగువ మీద లగ్నమైనట్టు ఆమె అపార్థం చేసుకుంది. అందువల్ల ఆమెకు కోపం వచ్చింది. తర్వాత ఆమె నర్మగర్భంగా వీణ మీద కొన్ని గీతాలు ఆలపించింది. కుశాగ్రబుద్ధి గల కోవలుడు శ్రద్ధగా అవి విన్నాడు. ఆమె మనస్సు అన్యునియందు లగ్నమైనట్టు కూడా అతను అపార్థం చేసుకున్నాడు. క్రోధమనస్కుడైనాడు. ఆమెను త్యజించి అతను సరాసరి తన ఇల్లు కన్నకి ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు. కోవలుడు విడిచి వెళ్ళిన తర్వాత తాను అపార్థం చేసుకున్నట్లు గ్రహించి మాధవి పశ్చాత్తాపం చెందింది. తన తప్పును సహించి తన వద్దకు రావలసిందిగా కోరుతూ ఒక లేఖ వ్రాసి
కోవలుడికి తన సఖి ద్వారా అందజేసింది. మాధవి ప్రేమ అంతా ఒట్టి నటన అనుకుని కోవలుడు ఆమె ప్రేమను తృణీకరించాడు. కన్నకి దీనావస్థను, అలంకారరహితమైన ఆమె ఆకృతిని చూసి కోవలుడు విషణ్ణ హృదయుడైనాడు. నేను నీకు తీరని అపకారం చేశాను, గృహస్థ ధర్మాలను విస్మరించాను, నా సంపదను నాశనం చేసుకున్నాను, ఈ దారిద్ర్యావస్థను చూసి సిగ్గుపడుతున్నాను అన్నాడు. అది విని అతను మాధవికి ధనమివ్వాలనే ఉద్దేశ్యంతో తన వద్దకు వచ్చినట్లుగా ఆమె అనుకుంది. ఆమె ఆభరణాలన్నీ ఇంతకు పూర్వమే నష్టమైనాయి. ఇంకా మిగిలిందల్లా కాళ్లకు ఉన్న మంజీరాలు మాత్రమే. నా వద్ద 2 అందెలు ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చు అన్నది. అది విన్న కోవలుడు, ఇక నేను మధురకు వెళ్ళి అక్కడ ఈ అందెలు అమ్మి లభించే ద్రవ్యంతో వర్తకం చేసి ద్రవ్యార్జన చేస్తాను, నువ్వు కూడా నా వెంట రా అన్నాడు. ఆమె అందుకు సమ్మతించింది. ఆ రోజు రాత్రి కడపటి జామున 3వ కంటికి తెలియకుండా కన్నకి కోవలులు పుహార్ నగరాన్ని విడిచిపెట్టి మధురా నగరాభిముఖులై నడవసాగారు. కావేరీ ఉత్తరపు గట్టు గుండా పశ్చిమాభిముఖంగా నడిచి శ్రీరంగం చేరుకుని ఆ తర్వాత దక్షిణపు గట్టు చేరి అక్కడ తపస్సు చేసుకుంటున్న కౌంతి అనే జైన యోగినికి నమస్కరించారు. మధురకు వెళ్ళే తోవ ఏది అని ఆమెను కోవలుడు అడిగాడు. అప్పుడు యోగిని వాళ్లతో పాటు మధురకు ప్రయాణమైంది. అలా ముగ్గురు నడిచి వెడుతుంటే దారిలో ఒక ధూర్తుడు అతని ప్రేయసి ఎదురై కన్నకి కోవలుల్ని కించపరిచేలాగా మాట్లాడారు. అందుకు యోగిని, మీరు నక్కలవుదురుగాక అని వాళ్లను శపించింది. వెంటనే వాళ్ళు నక్కలై ఊళ్ళపెట్టసాగారు. అది చూసి వాళ్ల తప్పుని మన్నించమని కన్నకి కోవలులు ప్రార్థించారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ తమ పూర్వాకృతులు పొందుతారని యోగిని తన శాపాన్ని మార్చింది. ఆ తర్వాత ముగ్గురు ఒక ఊరు చేరుకున్నారు. అక్కడ పుహార్ నుంచి వచ్చిన కౌశికుడు అనే బ్రాహ్మణుణ్ణి కోవలుడు చూశాడు. తన తల్లిదండ్రులు మొదలైన వారి గురించి విషయాలు తెలుసుకుని అతన్ని పంపించి వేశారు. మళ్ళీ కోవలుడు నడక సాగించి మధురకు సమీపంగా ఉన్న ఒక మున్యాశ్రమంలో విశ్రమించాడు. అక్కడ అతని మిత్రుడైన మాడలన్ అనే బ్రాహ్మణుణ్ణి కలుసుకున్నాడు. కౌంతి యోగిని మాదరి అనే యాదవ స్త్రీని కలుసుకుంది. యాదవులు హాని చెయ్యరు కాబట్టి కన్నకిని ఆమె సంరక్షణలో ఉంచి యోగిని వెళ్ళిపోయింది. ఒక కొత్త ఇంట్లో కన్నకి కోవలులకు బస ఏర్పాటు చేసి కన్నకి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ ఇచ్చి మాదరి తన కుమార్తె ఐని తోడుగా ఉంచి ఎంతో సహాయం చేసింది. ఒంటరిగా ఉన్న కోవలుడు కన్నకిని బహువిధాలా ప్రశంసించాడు. తాను మాధవితో కాలం గడిపి అపమార్గాన సంచరించినందుకు దుఃఖించాడు. తర్వాత కన్నకి ఖాళీ అందెలలో ఒకటి తీసుకుని, దీన్ని నగరంలో అమ్మి డబ్బుతో వెంటనే తిరిగొస్తాను, నువ్వేమీ దుఃఖించకు అని చెప్పి మధురకు బయలుదేరాడు. అతనికి దుశ్శకునాలు చాలా కనిపించాయి దారిలో. అయినా అతను అవేమీ లెక్క పెట్టలేదు. నడక సాగించి అంగడి వీధికి చేరుకున్నాడు. అక్కడ అగసాలి పెద్ద అంటే కంసాలి పెద్ద కనిపించాడు. అతనిని అనుసరించి 100 మంది అగసాలులు నడుస్తున్నారు. ఆ అగసాలి పెద్ద రాజగౌరవానికి పాత్రుడైన వాడని తెలుసుకున్నాడు కోవలుడు. అతన్ని సమీపించి, నా వద్ద ఒక అందె ఉన్నది, దాన్ని ధరించే అర్హత రాణిగారికే ఉంది, దానికి మీరు వెలకట్టగలరా అని అడిగి అందెను అతనికి ఇచ్చాడు. దాన్ని చూసిన అగసాలి పెద్ద, అయ్యా, నేను ఈ విషయం రాణిగారికే తెలియజేసి వస్తాను, నేను తిరిగొచ్చే వరకు మీరు ఈ అరుగు మీద విశ్రమించండి అని చెప్పి అతను అంతఃపురం వైపు నడిచాడు. అసలు మంజీరాన్ని చూడగానే అగసాలికి అంటే ఆ స్వర్ణకారుడికి దుర్బుద్ధి కలిగింది. అంతకు ముందతను రాణిగారి మంజీరం ఒకటి అపహరించాడు. ఆ దొంగతనం రాజుకి ఇంకా తెలియదు. కోవలుడు ఇచ్చిన ఖాళీ అందే రాణిగారి మంజీరంలాగానే ఉంది. అదే రాణిగారి మంజీరమని చెప్పి తాను చేసిన దొంగతనం బయటపడకుండా చేద్దామని అనుకున్నాడు. ఈ దురుద్దేశంతోనే అతను రాజుని దర్శించాలని వెళ్ళాడు. అప్పుడు మధురలో రాజ్యం చేస్తున్న పాండ్య భూపతి పేరు నెడుంజలియన్. అతను న్యాయసమ్మతంగా రాజ్యపాలన చేసేవాడు. స్వర్ణకారుడు తనను సమీపించినప్పుడు రాజు తన పట్టమహిషి
అంతఃపురం వైపుకి వెళ్తున్నాడు. ఆమె ప్రణయకోపాన్ని ఉపశమింపచేయాలని వెడుతున్న కామ వివసుడైన రాజుని ఆ నయవంచకుడు సమీపించాడు. రాజా, మహారాణి గారి అందెను తస్కరించిన దొంగ చేతికి చిక్కాడు. కన్నకోల కూడా లేకుండా అందెను దొంగిలించడం చాలా ఆశ్చర్యం. అందెతో కూడా అతను పట్టుబడ్డాడు. అతన్ని మా ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి ఇలా వచ్చాను అన్నాడు. అది వినగానే రాజుకి అంతులేని సంతోషం కలిగింది. అందె దొరకటం వల్ల పట్టమహిషిని శాంతింపచేయవచ్చునని భావించాడు. ఆ సంతోషం కొద్దీ ఏమీ విచారించకుండానే ఒక నిశ్చయానికి వచ్చేశాడు. కోవలుడి పురాకృత పాపకర్మ పండి బద్దలయ్యే సమయం ఆసన్నమైంది. కాగా రాజు సేవకుల్ని పిలిచి కోవలుణ్ణి చంపి అందెను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. కానీ అతను చెప్పదలిచింది ఏమిటంటే, మహారాణి గారి అందె ఆ దొంగ వద్ద కనుక ఉంటే అతన్ని చంపడానికి ఆ అందెతో పాటు తీసుకురండి అని. కానీ దుర్విధివశంగా అతన్ను కోవలుణ్ణి చంపి అందెను తీసుకురండి అని చెప్పాడు. తాను వచ్చిన పని నెరవేరినందుకు సంతోషిస్తూ రాజసేవకుల్ని వెంటబెట్టుకుని స్వర్ణకారుడు కోవలుడున్న చోటికి వెళ్ళాడు. కోవలుణ్ణి ఉద్దేశించి, వీళ్ళు రాజాజ్ఞ మేరకు అందెను చూడాలని వచ్చారు అన్నాడు. కోవలుణ్ణి పరిశీలనగా చూసిన ఆ సేవకులు, ఇతన్ని చూస్తే దొంగలాగా కనిపించడం లేదు, ఇతను చంపదగినవాడు కాదు అన్నారు. ఆ రోజుల్లో దొంగతనం నేరానికి వధించడమే శిక్షగా ఉండేది. ఆ మాటలు విన్న స్వర్ణకారుడు, మీరు ఏమీ తెలియకుండా చెప్తున్నారు. ఇతను మంత్రాలు తంత్రాలు నేర్చినవాడు. దొంగతనం చేయడంలో ఘటికులైన వారు మన కళ్ళు కప్పి ఏమైనా చేస్తారు. వాళ్లకు కనుక మనం వశమైతే మన ధర్మాన్ని మనం నెరవేర్చలేము. అందువల్ల మీరు మోసపోవద్దు, రాజాజ్ఞను నిర్వర్తించండి అన్నాడు. స్వర్ణకారుని మాటలు విన్న రాజసేవకుడు ఒకడు తన కరవాలంతో వెంటనే కోవలుణ్ణి చంపివేశాడు. అవివేకి అయిన వాడు చంపడానికి వెనుకంజ వెయ్యడు కదా. నేల అంతా నెత్తురు ముద్ద అయింది. రాజు న్యాయదండం నేలకు ఒరిగింది. కోవలుడి దుర్విధి పండింది. ఇది ఇలా ఉండగా కన్నకి బస చేసిన గొల్లపల్లెలో దుర్నిమిత్తాలు సంభవించాయి. వాటికి శాంతి చేసే సంకల్పంతో అక్కడున్న యాదవులు విష్ణుమూర్తిని స్తుతించి కురవనాట్యం చేశారు. ఇంతలో వైఘా నదికి వెళ్ళిన మాదరి తిరిగొచ్చింది. కోవలుణ్ణి చోరుడని భావించి రాజు అతనిని హతమార్చిన విషయాన్ని కన్నకికి తెలియజేసింది. అది విని ఆమె మూర్ఛపోయింది. పాపం, ప్రాణత్యాగం చేయాలని అభిలషించింది. యాదవాంగనల మధ్య నిలబడి కన్నకి సూర్యుణ్ణి ఉద్దేశించి, ప్రభాకరుడా, నా భర్త చోరుడా, నువ్వే చెప్పు అని అరిచింది. నీ భర్త చోరుడు కాదు, అతన్ని దొంగగా భావించిన ఈ ఊరిని త్వరలో అగ్నిదేవుడు స్వాహా చేస్తాడు అని అశరీరి పలికింది. లోకం వినేలా వినవచ్చిన ఈ మాటలు విని రాజు వద్ద న్యాయం నిరూపించేందుకు కాను కన్నకి కోపావేశ పరవశమై అక్కడ నుండి బయలుదేరింది. ఇంతవరకు ఆమెలో అణిగిమణిగి ఉన్న శీలం కోపావేశంగా పరిణమించింది. తన వద్ద ఉన్న మరో అందెను చేత్తో పట్టుకుని చూపరులు భయభ్రాంతులయ్యేటట్లుగా వీధిలో నడుస్తూ విలపిస్తూ తన భర్త మృతుడై పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. అతని మృత శరీరాన్ని చూసింది, విలపించింది. ఆ దేహాన్ని తాకి చూసింది. కోవలుడు పునరుజ్జీవితుడై లేచాడు. చంద్రబింబం లాంటి నీ ముఖం వాడిపోయింది అని తన చేతులతో ఆమె కన్నీటిని తుడిచాడు. ఆమె అతనికి పాదాభివందనం చేసింది. అప్పుడు కోవలుడు, నువ్విక్కడే ఉండు అంటూ దేవతలలో కలిసి స్వర్గలోకం చేరుకున్నాడు. పాండ్యరాజు అంతఃపురంలో కొప్పెరుందేవి రాణికి పీడకలలు వచ్చాయి. ఆమె వాటిని రాజుకి తెలియజేస్తూ ఉండగా కన్నకి అంతఃపుర ద్వారం ప్రవేశించింది. తన రాకను తెలిపి రాజాజ్ఞను పొంది అతని సమక్షంలో నిలిచి తన పుట్టుపూర్వోత్తరాలను వివరించింది. సరిగ్గా విచారించకుండా కోవలుణ్ణి అతను చంపించడం న్యాయ విరుద్ధమని ఆమె స్పష్టం చేసింది. ఆమె చెప్పిందంతా రాజు విన్నాడు. దొంగను చంపడం అధర్మం కాదు, న్యాయసమ్మతమే కదా అన్నాడు. అందుకు కన్నకి, నా అందె వేరు, ఇందులోని రాళ్ళు మాణిక్యాలు అనగానే రాజు కోవలుడి నుంచి గ్రహించిన మంజీరాన్ని బద్దలు కొట్టాడు. అందులోంచి మాణిక్యాలు చెదిరిపడ్డాయి. అది తన దేవేరి మంజీరం కాదని రాజు స్పష్టంగా గ్రహించాడు. వణికిపోతూ, స్వర్ణకారుని మాటలు విన్న నేనెలా రాజునవుతాను? ప్రసిద్ధికెక్కిన పాండ్య వంశం ఈ అధర్మం వల్ల కళంకితమైపోయింది కదా, నా ఆయుస్సు నశించుగాక అని మైకం కమ్మి కింద పడి ప్రాణాలు విడిచాడు. వెంటనే
చెంతనే ఉన్న పట్టమహిషి భర్త మరణించిన తరువాత భార్యకు జీవితం లేదు అని పలికి తాను ఆ క్షణమే కింద పడి ప్రాణాలు విడిచింది. అయినా సరే కన్నకి కోపం చల్లారలేదు. తాను జన్మించిన పుహార నగరంలోని పతివ్రతా తిలకాల కథల్ని స్ఫురణకు తెచ్చుకుని, నేను ఒక పతివ్రతనైతే ఈ మధుర రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. తరువాత తన వామకుచం మెలిపెట్టి మధురకు 3 సార్లు ప్రదక్షిణ చేసి విసిరివేసింది. అప్పుడు అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో ప్రత్యక్షమై, ఈ నగరాన్ని నేను భక్షించాలనే పూర్వశాపం ఒకటుంది, అందువల్ల ఇప్పుడు నేను భక్షిస్తాను, అయితే ఎవరిని విడిచిపెట్టాలి అని అడిగాడు. అందుకు కన్నకి బ్రాహ్మణులు, ధర్మ మార్గానుసారులు, ఆవులు, పతివ్రతలు, వృద్ధులు, శిశువులు వీరందరినీ విడిచిపెట్టి దుర్మార్గుల్ని నాశనం చెయ్యి అని కోరగా ఆ మరుక్షణం మధురలో మంటలు లేచాయి. మధురలో నలువైపులా మంటలు లేవగా తన్నగరాధిదేవత అయిన మధురాపురి దైవం ఆ వేడికి తట్టుకోలేక కన్నకి ముందు ప్రత్యక్షమైంది. ఆమె కన్నకి పూర్వజన్మ వృత్తాంతము, ఇక జరగబోయే సంఘటనలు ఇలా వివరించి ఓదార్చింది. నీకు ఎందుకు హాని జరిగిందో చెప్పడానికి ఈ నగరాధిదేవతనైన నేను నీ ముందు ప్రత్యక్షమయ్యాను. పాండ్యులు కానీ నెడుంజలియను కానీ క్రూరులు కాదు. మీ పురాకృత పాపకర్మల వల్ల ఈ హాని జరిగింది. పూర్వజన్మలో సింహపురం అంగడి వీధిలో సంగమన్ అనే అతను ఏదో సరుకులు విక్రయిస్తూ ఉండేవాడు. ఆ దేశపు రాజసేవకుడైన భరతన్ అనే అతను, ఈ సంగముడు మన శత్రురాజు పంపించిన గూఢచారి అని అతన్ని బంధింపచేశాడు. అందువల్ల సంగమన్ హత్య చేయబడ్డాడు. ఆ సంగముడి భార్య నీలి శోకతప్త అయింది. ఆమె దుఃఖభారంతో 14 రోజులు పలు ప్రదేశాలు తిరిగింది. ఆ తర్వాత ఒక కొండనెక్కి, మాకు ఈ హాని తలపెట్టిన వారికి ఉత్తర జన్మలో ఇలాంటి హానియే కలుగునుగాక అని శాపం పెట్టి ప్రాణాలు విడిచింది. ఆ భరతుడే ప్రస్తుతం కోవలుడై జన్మించాడు. ఆ పాపకర్మ వల్ల మీకు దుఃఖం కలిగింది. నేటికి 14వ రోజున నువ్వు నీ భర్తను కలుసుకుంటావు అన్నది. అది విన్న తర్వాత కన్నకి మధురానగరం విడిచిపెట్టి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి తిరుచ్చంగుండ్రు అనే కొండను అధివసించింది. అక్కడ 14వ రోజున ఒక వేంగై వృక్షఛాయను నిలబడింది. అప్పుడు దేవతాకృతిలో కోవలుడు ఒక విమానంలో వచ్చి దిగాడు. ఆనందభరితయైన కన్నకి ఇతన్ని కలుసుకుంది. ఆ విమానంలో వాళ్ళిద్దరూ స్వర్గలోకం వెళ్ళారు. ఇలా కన్నకి విమానంలో స్వర్గలోకానికి వెళ్ళడం చూసిన కొందరు వేటగాళ్ళు ఈ అద్భుతాన్ని తమ రాజైన చేరన్ చెంగుట్టువన్ ని దర్శించి అతనికి విన్నవించారు. ఈ విషయాన్ని విన్న చెంగుట్టువన్ భార్య వేణమాళ్ పుహారులో పుట్టిన కన్నకి మధురైలో భర్తను కోల్పోయి తమ దేశానికి వచ్చి దైవంగా మారింది కాబట్టి ఆమెకు తమ దేశంలో ఒక మందిరం నిర్మించాలని తన భర్తకు సూచించింది. రాజు కూడా అందుకు సమ్మతించాడు. హిమవత్ పర్వతం నుంచి శిల తెప్పించి దానితో కన్నకి విగ్రహం తయారు చేయించాలని నిర్ణయించాడు. హిమాలయాలకు సైన్య సమేతుడై బయలుదేరాడు. కావలసిన శిలను ఎన్నుకున్నాడు. తమిళులను నిందించిన కనక విజయులనే రాజుల్ని జయించి వాళ్ళ శిరస్సుల మీద ఆ శిలను ఉంచి మోయించి గంగానదీ జలాలతో అభిషేకించి ససైన్యంగా తన రాజధాని అయిన వంజీ నగరం చేరుకున్నాడు. అనంతరం మంచి పనివాళ్ల చేత అందమైన గుడి నిర్మించి అందులో సతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజాధికం జరిగేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయాధికం విన్న కన్నకి బెంపుడు తల్లి సఖి అయిన దేవంతి, ఇతరులు మాదరి కుమార్తె ఐ ప్రభృతులు కన్నకి గుడికి వచ్చారు. రాజుకి తమను తాము పరిచయం చేసుకున్నారు, దుఃఖించారు. ఆ తరువాత కన్నకి సఖి అయిన దేవంతిని కన్నకి గుడిలో నిత్య పూజ చేసేందుకు నియమించాడు రాజు. ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన ఆర్యభూపతులు లంకాధిపతి అయిన గజబాహువు, మాళవ దేశపు రాజు మొదలైన వారు మా దేశాలలోనూ నీ విగ్రహ ప్రతిష్ఠ చేసి నిన్ను పూజించుకుంటాం, నీ అనుగ్రహం మాకు కావాలి అని కన్నకిని ప్రార్థించారు. తథాస్తు అనే వాణి వినవచ్చింది. తరువాత కన్నకి
దేవంతిని ఆవేశించింది. అక్కడున్న చెంగుట్టువన్ సోదరుడు ఈ కావ్యకర్త అయిన ఇళంగో అడిగల్ని కావ్యరచనను పూర్తి చేయమని చెప్పింది. ఆ తర్వాత పాండ్యనాడు, కొంగునాడు, చోళనాడు, లంక మొదలైన దేశాల రాజులందరూ తమ తమ నగరాలలో కన్నకికి ఆలయాలు నిర్మించారు, పూజాధికం నిర్వహించారు. కన్నకి అనుగ్రహం వల్ల ఆయా దేశాలు కళకళలాడసాగాయి. ఇదండి కోవలుడు కన్నకి గురించిన కథ. ఈ కథ చాలా ప్రాచుర్యంలో ఉన్న కథ అండి. ఈ కన్నకి విగ్రహం చెన్నై నగరంలోని బీచ్లో కూడా మనకు కనపడుతుంది. ఇంకా ఇక్కడితో ఈ కథా పఠనం ఆపేస్తానండి. తిరిగి రెండవ కథ, కావ్య కథల విభాగంలోని రెండవ కథతో మనం కలుసుకుందాం. ఈ కథ పేరు కోవలుడు ఏనుగుకి చిక్కిన బ్రాహ్మణుడు. ఇంతవరకు మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.